డిసిషన్ తీసుకోవడం వల్ల నా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ యాక్చువల్గా దేవుడు అన్నీ మనం అనుకున్నవి అన్నీ మన రాతలో రాసి పెట్టాడు. కొన్ని కొన్ని మనం ఏదో అనుకుంటాం, ఏదో జరిగిపోతుంది, దాంతో మనం అడ్జస్ట్ కావాల్సిందే కదా. అందుకని నేను కూడా లైఫ్లో ఒక విషయంలో యాక్చువల్గా అది నా లైఫ్లో రాసి పెట్టలేదు. దానికోసం నేను ఎందుకు ఆలోచించుకోవడం, లైఫ్లో ఎందుకు వెయిట్ చేయడం, దాని నా దగ్గర రాని నాకేం తక్కువ, అఫ్కోర్స్ నాకు అన్నీ ఉన్నాయి, దాని గురించి ఎందుకు వెయిట్ చేయడం అని నేనైతే డిసిషన్ చేంజ్ చేసుకున్నాను. అఫ్కోర్స్ ఇంకా పర్సనల్ లైఫ్ మీద అక్కడ ఫోకస్ అయింది. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు, బట్ దాంట్లో నాదైతే ఏమీ లేదు. వాళ్ళే తీసేసుకున్నారు, వాళ్ళు ఎలా చెప్తే అలా వినడం తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఎన్ని రోజులు 2024 నుండి 2026 మే 13 వరకు నేను ఒకటి అనుకున్నాను. బట్ ఆ రోజు నా కళ్ళతో నేను ఒక లైవ్ చూశాను. అప్పుడు అనిపించింది, చెప్పును ఇంటి బయటనే ఉంచుకోవాలి కానీ గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు చూసుకోకూడదు అని. ఎందుకంటే అఫ్కోర్స్ ఒక మనిషి గురించి 100 మాటలు చెప్తారు, అది నేను చూడలేదు, వినలేదు కాబట్టి నేను పట్టించుకోలేదు. కానీ యాక్చువల్గా నేను కళ్ళతో చూసాను, చెవులతో విన్నాను కదా. ఇంకా దాని గురించి ఆలోచించడం, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? దేవుడు వేసే శిక్ష చాలు, ఇంకా మిగతా వాళ్ళు వేసే శిక్ష చాలు, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనిపించింది. అందుకే తిరుపతికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య కొంచెం నేను లడ్డుగా అయిపోయాను కదా, అనుకోకండి, లడ్డుగా ఏం కాలేదు, బట్ హ్యాపీగా ఉన్నాను. నా బర్త్డే కూడా